ఉన్నారా ఇలాంటి దేవుడు అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ఆయన తన 12 మంది శిష్యులను కూడా పంపుతూ, మీరు వెళ్ళండి, వెళుతూ పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయుడి అని చెప్పి అంటున్నాడు. చూడండి, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ మనసు అక్కడ కనబడుతూ ఉంది. ఎవరు కూడా దేవుడు అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఈ లోకంలో ఈయనకు ఉన్నటువంటి గుణలక్షణాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆయన ఏమంటున్నాడు, 12 మంది శిష్యుల్ని సామాన్యమైన ప్రజలను ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా అధికారం ఇచ్చి, రోగులను స్వస్థపరచే వరాన్నిచ్చి, దయ్యములను వెళ్ళగొట్టే శక్తినిచ్చి, వాక్యమును బోధించే వరాన్నిచ్చి, అద్భుతమైన కార్యం చేయడానికి నేను మీ అందరికీ అధికారం ఇస్తున్నాను, మీరు వెళ్ళండి, పేదలకు సువార్త ప్రకటించండి, నమ్మిన వారందరూ కూడా బాప్తిసం పొంది రక్షింపబడతారు, పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పి దేవుడు తనకున్నటువంటి అధికారాన్ని మానవునికి ఇవ్వటం అనేది ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ యేసుక్రీస్తు ప్రభు నాకున్నటువంటి శక్తిని ఎవరికి ఇవ్వకూడదని కానీ, ఎవరికి పంచకూడదని కానీ ఏమీ అనుకోకుండా ఆయన మనుషులందరికీ కూడా తనకి ఏదైతే ఉందో అధికారం అంతా కూడా మానవులకి ఇచ్చి మీరందరూ వెళ్ళండి, సువార్త ప్రకటించండి అంటూ ఉన్నాడు. అసలు దేవుడు అనేటువంటి వారు ఎవరైనా కూడా అట్లాంటి వారు ఉన్నారా అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఎక్కడా లేదు. దేవుడు తనకున్నటువంటి శక్తిని తానే ఉపయోగించుకోవాలని, తన సెల్ఫ్గా వాడుకోవాలని మనం ఇంతకుముందు చరిత్రలో చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవుడు మాత్రం, నేను ప్రకటించు యేసుక్రీస్తు ప్రభు మాత్రం మానవులందరికీ కూడా అధికారం ఇచ్చినట్టుగా ఇక్కడ స్పష్టంగా కనబడతాం. చూడండి, ఇప్పుడు దేవుని పెట్టారా, ఎందుకని ఆయన శక్తిని అందరికీ మానవులకు పంచుతున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పినటువంటి ఆ దైవాన్ని మనం వెతకలేము కనుక, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటేనే మనము పరలోక రాజ్యానికి వెళతామని ఆయన స్పష్టంగా మానవులందరికీ కూడా చెప్పడంతోనే మనకు తేటతెల్లగా ఇక్కడ కనబడుతూ ఉంది. అలాగే ఆ దినాల్లో మోషేకు కూడా విస్తారమైనటువంటి కార్యములు దేవుడు ఆ వ్యక్తి ద్వారా చేయించాడు. తెగులను తెప్పించడం కానీ, వడగండ్లు కురిపించడం కానీ, ఎర్ర సముద్రం పాయలు చేయడం కానీ, కప్పలు తెప్పించడం, పేలు తెప్పించడం కానీ, ఇవన్నీ కూడా దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. మోషే దగ్గర ఏమీ లేదు శక్తి, మోషేకి ఇచ్చిన దేవునిలో ఉంది శక్తి. ఆ దేవుని శక్తి మోషేకి ఇచ్చి నువ్వు వెళ్ళు అంటారు. అసలు నిజంగా ఈ దేవుడు ఎంత మంచి మనసుగా కనబడతా ఉంది, స్పష్టంగా కనబడతా ఉంది. ఎక్కడ కూడా నేను ఇలాంటి దేవుడిని నేను చూడలేదని కూడా ఆయన సామికుడిగా తెలియజేస్తాను. ఎవరిస్తారు? నాకున్నటువంటి ధనాన్ని నేను ఇతరులకు ఇస్తానా? నాకున్నటువంటి ఏదైనా అథారిటీ ఉంటే నేను ఇతరులకు ఇస్తానా? ఎవరు ఇవ్వం, కానీ మనం ఉపయోగించుకుంటాం. కానీ దేవుని యొక్క లక్షణం చూస్తే ఆయనకున్న శక్తి మొత్తం, ఆయనకున్నటువంటి అధికారం, ఆయనకున్నటువంటివన్నీ కూడా మానవులకు పంచి ఇచ్చు, మీరు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అద్భుతమైన కార్యాలు చేయండి, పేదలకు సువార్తను ప్రకటించండి, చనిపోయిన వారిని తిరిగి లేపండి, రోగులను శుద్ధులు చేయండి. ఎంత అధికారం భలే ఇచ్చాడు దేవుడు, దేవునికి మహిమ కలిగినగా. అలాగే అపోస్తుల కార్యాలు కూడా చక్కని మాట కూడా మనకు కనబడుతూ ఉంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాడు. దేవుడు పౌలు చేత, పౌలు మానవుడు, పౌలు చేత విశేషమైన కార్యం చేయించాడంట. ఏం కార్యాలని చెప్పి కింద వచనాలు చూస్తే, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. హల్లెలూయా. దేవుడు పౌలు చేత విశేషమైన కార్యములు చేయించాడంట. నడికట్ల చేత తన వస్త్రములు ఎవరికైనా తగిలితే చాలు స్వస్థత పొందుకున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టబడతా ఉన్నాయి. ఇట్లాంటి శక్తిని ఇచ్చాడండి దేవుడు మానవుడికి. సో నేను ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను, ఇట్లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నారా వెతకండి, కనుగొనండి. ఎక్కడైనా కనబడితే అక్కడ ఆలోచన చేయండి. ఆలోచన చేసినప్పుడు మీకు కనబడతాడు. ఈరోజు అందరికీ కూడా నేను సేవకుడు చెప్తున్నాను, నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ప్రేమగల దేవుడు ఎవరైనా ఉన్నారా? ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? తన శక్తిని మానవులకు పంచి ఇచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారా? త్రాగుబోతులను మార్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా? వ్యభిచారులు మార్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా?
చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు ఎవరైనా ఉన్నారా? వెతకండి. మీరు వెతకడితేనే దేవుడు ఎవరో మీకు కనబడుతుంది. వెతకకుండా మన పూర్వీకులు చెప్పినటువంటి ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని ఎలాడటం కంటే నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది కనుక నీవు వెతకాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇట్లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారని మనం పరిశీలన చేసుకుంటే మీకు చరిత్రలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా కనబడరు, ఈయన తప్ప. హల్లెలూయా. కాబట్టి దేవుడు మానవులకు అధికారం ఎందుకు ఇస్తున్నాడు అంటే మానవులందరినీ ప్రేమిస్తున్నాడు, మానవులందరినీ కూడా నా రాజ్యానికి రమ్మంటున్నాడు. ఆయనలో ఏ మాత్రం కూడా ఈర్ష లేదు. నాకున్న శక్తి మానవులకు ఇస్తే మానవులు మరలా నా మీద తిరుగుబాటు చేస్తారని ఏమీ లేదు. ఆయనకి మానవులందరికీ కూడా తన కృపను అనుగ్రహించి తన శక్తినిచ్చి అందరికీ సువార్త ప్రకటించండి అయ్యా, అందరు నా రాజ్యంలో రావాలి, మీరు నా బిడ్డలు, నేను మీ నా అరచేతులు మిమ్మల్ని చెక్కుకున్నాను అంటున్నాడు. అలాగే అపోస్తలుల కార్యాలనే 5వ అధ్యాయంలో 15వ వచనంలో, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. యెరూషలేము చుట్టూ ఉండు పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా. పేతురు గారు సామాన్య మానవుడు, కానీ పేతురుకు తోడై ఉన్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన పేతురు నిన్ను సువార్త నేను పంపిస్తున్నాను అని చెప్పి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన తర్వాత దేవుడు విశేషమైన కార్యములు పేతురు ద్వారా జరిగించాడు. పేతురు వెళ్తూ ఉన్నప్పుడు నీడ పడుతుంది కదా, ఆ నీడ ఎవరి మీద పడిందో వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారు. చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. రోగులు స్వస్థత పొందారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారో ఒకసారి పరిశీలన చేయండి. మానవులతో సహవాసం చేయడానికి పరలోకాన్ని విడిచి సింహాసనాన్ని విడిచి లోపలికి కింద భూమి యొద్దకు వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, ఆపదలో ఉన్నవారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఆపదలో ఇరుక్కున్న వారిని, ఎన్నో రకమైనటువంటి శ్రమల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తి గొప్ప స్థితిలో నిలబెట్టి అధికారం ఇచ్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారని ఒకసారి మీరు పరిశీలన చేసుకుంటుంటే నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు తప్ప మరి ఎవరు లేరని కూడా కర్రకండిగా నేను తెలియజేస్తాను. బ్రతుకులు మార్చేవాడై ఉండాలి దేవుడు అనేవాడు. స్థితిగతులు మార్చేవాడై ఉండాలి దేవుడు అనేవాడు. ప్రాణము పెట్టేవాడై ఉండాలి దేవుడు అనేవాడు. తన శక్తిని కూడా ఇచ్చేవాడై ఉండాలి దేవుడై ఉన్నవాడు. హల్లెలూయా. ఈయన అన్నీ చేశాడు ఆయన. అంతేకాదు, ప్రకటన గ్రంథంలో జయించువానికి దేవుని పరదేశులో జీవవృక్ష ఫలమును తిననిస్తానన్నాడు. ఆయన రాజ్యంలోనికి తీసుకోవడమే కాదు, ఫ్రీగా మనల్ని ఉచితంగా రమ్మన్నాడు ఆయన రాజ్యానికి. ఆయన కుమారుని యొక్క మరణం ద్వారా అక్కడికి వెళ్ళి ఏదో మూలను కూర్చోబెడతాడులే అనుకుంటే లేదంట, జీవవృక్ష ఫలమును తిననిస్తాడంట. అసలు ఎంత గొప్ప దేవుడండి. ఆయన రాజ్యంలోనికి ఉచితంగా రావడానికి అవకాశం కల్పించాడు. కల్పించిన తర్వాత అక్కడ జీవవృక్ష ఫలమును మనల్ని తిననిస్తాడంట. అంటే ఇక మరణం అనేది ఉండదు. ఇక అలాగే మరుగై ఉన్న మన్నాను ఇస్తాను, తెల్లని రాయిని ఇస్తాను, కొత్త పేరుని ఇస్తాను. ఇట్లాంటి దేవుడు ఆయన ఉన్నారు. పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నతమైన స్థానం నిలబెట్టి, అంతేకాదు జనుల మీద అధికారం మీకు ఇస్తాను, అలాగే వేకువ చెప్పునిస్తాను, తెల్లని వస్త్రాలను ఇస్తాను, జీవగ్రంథం మీ పేరును రాస్తాను, మీరు దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉంటారు. అంతేకాదండి, ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాతో కూడా సింహాసనం ముందు కూర్చోండని ఇస్తాను. హల్లెలూయా. ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చోండని ఇస్తాడంటండి. ఇట్లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి మీరు పరిశీలన చేయాలనుకోండి. నేను ఆయన సేవకుడికి తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, సమయం వృధా చేయబాకు. వెదకాలి. ఈ రోజున మీరు ఎవరికీ తెలియకుండా రహస్యమును చూచిన తండ్రికి వినబడిలాగిన నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆ సేవకుడు ప్రకటిస్తున్నాడు. అతని జీవితాన్ని కట్టి ఉన్నామంట కదా. ఎవరు నువ్వు ఉన్నావా నిజమైన దేవుడు అని చెప్పి మీరు వెతకండి, ఆయన అడగండి. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు, బ్రతుకులు మార్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు మేము అందరం ఎక్కడుండేవాళ్ళం ఒకప్పుడు. దేవుని బిడ్డారా, ఈయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. మానవుడిగా వచ్చాడు, మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు, మృతుల నుంచి తిరిగి లేచిన వాడై ఉన్నాడు. ఎవరైనా లేచారా మృతుల నుంచి?
గమనించాడు. ఆయన సింహాసనం మీద కూర్చోండి ఇస్తానంటున్నాడు. ఇంకా ఇంతకన్నా ప్రేమ గల దేవుడు ఎవరైనా ఉంటారా? స్థితిగతులు మార్చిన దేవుడు, పడిపోయినటువంటి వారిని లేవనెత్తిన దేవుడు, శుద్ధులుగా చేసిన వాడు, అనారోగ్యాలను బాగు చేసిన దేవుడు, మానవులందరికీ తన అధికారమును తన శక్తిని ఇచ్చిన దేవుడు, ఏ మాత్రం కూడా స్వార్థము చూపించకుండా నాకున్నదంతా ఇస్తున్నానని చెప్పి ఇచ్చి తన ప్రాణమును సైతం లక్ష్య పెట్టగా ఇచ్చి నీ కొరకు నా కొరకు బలియాగంగా శిలువలో మరణం పొందాడు. ప్రియమైనవారు, కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యమును వింటారని, ఈ వాక్యమును వినిన తర్వాత మీరందరూ కూడా ప్రార్థన చెయ్యండి. ఎవరు నిజమైన దేవుడు అని వెతకండి, ఆ దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాను. ఎవరైతే ఈ వాక్యాన్ని విని నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి వెతుకుతారో వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క దర్శనం కలగాలని కూడా నేను ఆయన సేవకుడిగా ప్రార్థన చేస్తాను. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే ఈ వాక్యమును విని నిజమైన దేవుడు ఎవరని వెతుకుతారో వాళ్ళందరికీ కూడా మీ దర్శనం ద్వారా దర్శించి, నేను తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకునేలాగిన మీరు వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని బలపరిచి పరలోక రాజ్యంలో చేర్చుకోమని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాను. వీళ్ళందరినీ కూడా మహిమా ఘనత ప్రభావం పొందమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.